బీజేపీలో జాయిన్ అయిన 24 గంటల్లోనే జహీరాబాద్ టికెట్ పొంది జాక్పాట్ కొట్టిన బీబీ పాటిల్ కు స్థానిక బీజేపీ నాయకుల మద్దతు కూడగట్టుకోవడం మాత్రం అంత తేలికైన పని కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాటిల్ కు టికెట్ ఇచ్చి పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి అన్యాయం చేయొద్దని బీజేపీ నాయకులు పార్టీ నాయకత్వాన్ని కోరారు. అయినా పార్టీ నాయకత్వం తొలి జాబితాలో తెలంగాణ నుంచి ప్రకటించిన 9 మందిలో బీబీ పాటిల్ పేరును కూడా చేర్చింది. జైపాల్ రెడ్డి తన వర్గీయులే కాకుండా పార్టీ టికెట్ ఆశించిన మిగతా బీజేపీ నాయకులను కూడా నాయకత్వం నిర్ణయం తీవ్ర నిరాశకు గురిచేసింది. 3 నెలల ముందుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీగా పాటిల్ జహీరాబాద్ లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారు. బీజేపీ నాయకులు ఎవరూ కూడా ఇంకా ఇది మర్చిపోలేదని పార్టీ నాయకులు అంటున్నారు. ఇన్ని రోజులు బీజేపీ అంటే పార్టీలో సంస్థాగతంగా పనిచేసిన వారికి పదవులు ఇస్తారన్న ఒక నమ్మకం ఉండేదని, కానీ పార్టీ నాయకత్వం తాజా నిర్ణయంతో నాయకుల నమ్మకాన్ని తుంగలో తొక్కినట్టయిందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి తమతో పనిచేసే బీఆర్ఎస్ నాయకులను బీజేపీలో చేర్చుకుని ఎన్నో సంవత్సరాల నుండి పార్టీలో పనిచేసే క్యాడర్ను బేఖాతరు చేస్తున్నారని కార్యకర్తల్లో టాక్ నడుస్తోంది. అయితే పాటిల్ సిట్టింగ్ ఎంపీగా 10 సంవత్సరాలున్నా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న వ్యతిరేకత ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న పాటిల్ బీజేపీలోకి రావడంతో ఇక్కడే బీజేపీకి పెద్ద డ్యామేజ్ జరిగింది. ఇదే జరిగితే బీజేపీకి జహీరాబాద్లో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు విశ్లేషకులు.